నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు పద్మజ. సో, క్లాస్ 10థ్‌లో సీబీఎస్‌ఈలో గ్రామర్ ఉంటుంది అని నన్ను అడుగుతున్నారు. సో, ఇందులోని గ్రామరు చాలా ఉన్నాయి. కొన్ని నేను ఆల్రెడీగా నా వీడియోలో చెప్పాను. కానీ మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏది లేదు మనం మళ్ళీ ఒక్కొక్కటేసి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ ఏటేటున్నాయి సీబీఎస్‌ఈలోని గ్రామర్ పార్ట్ అది చూద్దాం. తర్వాత వివరంగా నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి. ఆ పఠిత్ గద్యాంశ్. ఓకే. నెక్స్ట్ కావ్యాంశ్. అన్నోన్ పారాగ్రాఫ్ ఇస్తారు. అందులోంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో, బాగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయాలి. అలాగే ఆ పఠిత్ కావ్యాంశ్ కూడా. रचना के आधार पर वाक्य भेद. ఓకే. రచన కే ఆధార్ పర్ వాక్య భేద ఉన్నది. ఓకే. అది ఎన్ని టైప్స్ ఏంటేంటి అవి ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం షార్ట్కట్లో. ఓకే. अर्थ के आधार पर वाक्य भेद. अर्थ के आधार पर वाक्य भेद 8 టైప్స్ ఉంది. విధివాచక, నిషేధవాచక అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూడండి. నెక్స్ట్ వాచ్. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటాం కదా ఇంగ్లీష్లో అది. నెక్స్ట్ అలంకార్. అలంకార్ది కూడా పెద్ద వీడియోలు ఉన్నాయి, 2-3 వీడియోలు. బట్ ఇవి చిన్న చిన్నవి సింపుల్గా మీకు లాజిక్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలంకార్లోని ఇంకా ఉన్నాయి. అర్థ అలంకార్, ఉపమా అలంకార్, రూపక్, ప్రేరిత్, అతిశయోక్తి, మానవీకరణ, ఇంకా అనుప్రాస్ అలంకార్ కూడా ఉన్నది. ఓకే. యమక్ అలంకార్ కూడా ఉన్నది. అది మెయిన్. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఔపచారిక్ పత్ర అథవా అనౌపచారిక్ పత్ర. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ అనుచ్ఛేద లేఖ, పారాగ్రాఫ్ రైటింగ్. స్వవృత్ అంటే బయోడాటా. ఓకే. బయోడాటా మీ గురించి, మీ రెజ్యూమ్లో బయోడాటా ఎలా రాస్తామో మనం ఒక రెజ్యూమ్ ఇచ్చినప్పుడు అలాగా స్వవృత్ మీన్స్ బయోడాటా. అలాగే ఈమెయిల్ లేఖ, ఈమెయిల్ ఎలా రాస్తాము అది. విజ్ఞాపన్ అథవా సందేశ. విజ్ఞాపన్ అడ్వర్టైజ్మెంట్. దేనికైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటే ఎలా రాయాలి? 7th ఆల్రెడీ ఇచ్చేసాడు విజ్ఞాపన్ అని. సో చూడండి. అథవా ఇది కూడా విజ్ఞాపన కూడా చెప్తా ఒకటి. అథవా సందేశ లేఖన్. ఓకే. మెసేజ్ ఎలా రాయాలి. నెక్స్ట్ కారక్ ఉంది, సమాస్ ఉంది, సంధి, కాల్, ఉపసర్గ అథవా ప్రత్యయ. ఇవి 7th 8thలో కూడా చెప్పేస్తారు. ముహావరే ఉంది, లింగ్, వచన్, రస్ కూడా ఉంది. తక్కువ ఉన్నాయి. తత్సం, తద్భవ్, వాక్య భేద్ అనమాట. ఇది పద పరిచయ. ఇది కాక వికారి శబ్దం ఉంది, అవికారి శబ్దం ఉంది. సో అన్ని వివరంగా ఒకటి చదువుకుందాం. ఏదేది ఎందులో ఉన్నదో మీకు వీడియో డిస్క్రిప్షన్ కూడా తర్వాత ఇస్తాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే. ఇది మాత్రం సిబిఎస్ఈ క్లాస్ 10థ్లో ఉన్న గ్రామర్ పార్ట్. మీరు ఆల్రెడీగా ఇవన్నీ చిన్న క్లాసెస్లో చదివిసి ఉంటారు. వికారి, అవికారి అంటే సంజ్ఞా, సరణం, క్రియా, విశేషణ్ ఇవన్నీ వికారి. అవికారి, క్రియా, విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్ అవి కూడా చదివిసి ఉంటారు. మెయిన్ ఇవే చదవాలి. ఈ మధ్యలోనున్న అలంకారం ఏంటి, స్వవృత్తి ఏంటి ఇవి చదువుదాం. ఓకే. సో ఇది మీది సిబిఎస్ఈలోని హిందీ గ్రామర్ 10th క్లాస్లో ఉన్నది. ఓకే. మళ్ళీ దీనికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం.